అది ఎట్లా ఉంటుందంటే అదే మళ్ళీ మీరు కాంట్రవర్షియల్కి మెల్లిగా డ్రైవ్ చేస్తున్నారు. నేను ఈరోజు హనుమాన్ డైరెక్టర్ కూడా ప్రశాంత్ వర్మ వచ్చి కలిసి వెళ్ళారు నన్ను, సార్ ఎలా చేస్తే బెటర్ అని. నా సీనియారిటీతో అడ్వైజ్ ఇస్తా, అడ్వైజ్ ఉన్నది వినెళ్తారు, కానీ పాటిస్తారా లేదా అనేది అది వాళ్ళు ఇష్టం. సో అన్ని సినిమాలకు న్యాయం ఎప్పటికీ జరగదు. ఎవరో ఒకరికి అన్యాయం కాదు, ఎవరో ఒకరికి తక్కువ థియేటర్లు పడతాయి. నిజంగా సినిమాల విషయం ఉందనుకో, సంక్రాంతి తర్వాత ఆ సినిమానే పైకి వెళ్తుంది. సో ఇది మీరు హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు అలాగే జరిగేది. 5 రాకుండా ఉంటే బాగుంటుంది అనేది మా పెద్దలందరి ఆలోచన. దానికి అందరిని పిలిచి మాట్లాడడం. యూఆర్ వెయిటింగ్, ఒక్కరి దాంట్లోకి జరిగినా ఇంకొకళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలా ఎప్పుడు చెప్పలేం. తప్పకుండా అంటే మళ్ళీ టార్గెట్ చేసినట్టు కదా. అవకాశం ఉంటే వెనుకకి వెళ్ళండి. ఎవరిది వాళ్ళకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళ అవకాశాన్ని బట్టి. నైజాం ఒకటే కాదమ్మా, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. యాప్ నైజాం మీద పడతారు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లేదా? ఆంధ్రప్రదేశ్లో కూడా దొరకాలి కదా అన్ని థియేటర్లు. ఇప్పుడు ఒక సెంటర్లో ఆంధ్రప్రదేశ్లో 3 థియేటర్లు ఉంటాయి. 5 సినిమాలు వస్తే 3 కదా పడతాయి, 2 పడవు. ఎప్పుడు నైజాంలో నేను కనిపిస్తాను కాబట్టి నా మీద ఫోకస్ వేసేస్తారు. ఏకండలా అందరికీ జరుగుతాయి. ఎలా కంఫర్టబుల్గా ఉంటే అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు అవసరం లేదుగా ఛాంబర్లో లీడ్ చేసి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక్కరు వెనకకి వెళ్ళారనుకో కనీసం 4 సినిమాలకు కంఫర్ట్ అవుతుంది, కింద ఉన్న సినిమాలకు కంఫర్ట్ అవుతుంది. ఆ ఒక్క సినిమా మీరు ఏదని చెప్తారు రాజు గారు, ఎందుకంటే మీ మాట చెల్లుతుంది. అసలు ఎవరైనా మళ్ళీ మీరు అలా అనకండి సార్. ఇమ్మీడియట్లీ ఏం చేస్తాడు, దిల్ రాజు గారి సినిమాని రావద్దన్నారంట, హెడ్లైన్స్ మీరే పెడతారు. నేను అందుకే ఎవరికి చెప్పదలుచుకోలేదు. మేము మీటింగ్ స్టార్ట్ అయ్యేకంటే ముందు అనుకున్నది అది. ఎవరికి మనం చెప్పకూడదు, వాళ్ళ ఇష్టం. ప్రపోజల్గా అందరికీ పెడదాము, ఎవరు వెనుకకి వెళ్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేలాగే. అవును సార్, ఇప్పుడు మీరు ఎవరన్నా వెనుకకి వెళ్తే వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళకు సోలో డేట్ ఇప్పిద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఒకటే సినిమా వచ్చినప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అదే ఆ సినిమా ఏ సినిమా కావచ్చు సార్, అది మనకు తెలియదు. అందరికీ చెప్పాము, అందరికీ ప్రపోజల్ ఇది. అదే 26th రావచ్చు, 26 జనవరి ఖాళీ, సెప్టెంబర్ 2 ఖాళీ, మార్చి 7 ప్రస్తుతానికి ఇంకా ఖాళీగానే కనిపిస్తుంది. వెనకాల ఇన్ని ఖాళీ డేట్స్ ఉన్నాయి, లేకని కాదు. సరే, మనం హిస్టరీలోకి వెళ్దామా? RRR 3 నెలలు 6 నెలలు పోస్ట్పోన్ అయింది, ఆగలేగా. సలారు పోస్ట్పోన్ అయింది, ఇరగదీస్తుందా లేదా? జనాలు రెడీగా ఉంటారు. అసలు అది మన అపోహ, ఇలా చేసాము అలా రాదేమో ఇలా రాదేమో. సినిమా మనం ఇచ్చే కాంటెంట్లో విషయం ఉందనుకో, టీజర్లో ట్రైలర్లో వాళ్ళు రెడీగా ఉంటారు. సోలోగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, అడ్వాంటేజ్ కదా, ఆప్షన్ ఉండదు వాళ్ళకి. సార్ అంటే గుంటూరు కారం లాంటి బిగ్ బడ్జెట్ మూవీకి సోలో రిలీజ్ అయితేనే మేబీ డిస్ట్రిబ్యూటర్లకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? సంక్రాంతికి ఎప్పటికీ చరిత్ర అది. 3 నుంచి 4 సినిమాలు రావాల్సిందే. ఇప్పుడు 5 ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. డబ్బింగ్ సినిమాలు ప్రియారిటీ ముందు మనదానికే దిక్కులేదంటే ఇప్పుడు డబ్బింగ్ వరకు ఎవరు ఆలోచిస్తారు? ఫైటింగ్ అని ఏం చేస్తాం? ఇప్పుడు తెలుగులోనే ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఏం చేయలేం కదా. తెలుగు సినిమాలకు ముందు థియేటర్ తర్వాత ఏమైనా ఉంటే వేసుకుంటారు.